వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి డాక్టర్ శంకర్ శర్మ లక్ష విరాళం. కుక్కల్ బాబాయ్ కుక్కలు ఇంట్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్న జనం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ నగరపాలిక సంస్థలో ఒక బీసీ మహిళకు వివక్ష జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ స్పందించి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఇన్ఛార్జ్ మేయర్గా తక్షణమే నియమించాలని, లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పోయిన మేయర్ను వెంటనే ఇండియాకు రప్పించాలని, ఎందుకంటే వారికి ఓట్లు వేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరీంనగర్ జ్వరాలతో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావున కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిన మేయర్ను వెంటనే రప్పించాలని వారు కోరారు. ఏదైనా ఉద్యోగి విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది. కానీ ఇది ప్రజా వ్యవస్థ, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలుతూ ఉంది. ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నెల రోజులు మేయర్ గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, పరిపాలనకు అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడైతే మరి ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి పోవాలనే దాంట్లో చట్టం కూడా 2019లో 32 సెక్షన్ ప్రకారం 2లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది. ఎవరైనా వ్యవస్థకు సంబంధించిన ముఖ్య హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళినప్పుడు, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు 15 రోజులకు మించి కనుక పోయినట్లయితే ఇక్కడ కూడా సమాంతరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేపట్టిన తర్వాతనే, ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలా లేకుంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళాలంటే స్పష్టంగా 32లో ఉంది. కానీ ఆ నిబంధనలను పాటించకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వకుండా, ఇతర ప్రభుత్వానికి పెద్దలకు సమాచారం ఇవ్వకుండా మరి మేయర్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారి తాపత్రయం ఏంది? ఇక్కడ బీసీ ప్రతినిధి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇవ్వాల్సి వస్తే బై యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. మరి వారు అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక బీసీ ప్రతినిధికి వారు కనుక అప్పచెప్పిపోతే మా రాజరికం పడిపోతుందనో, మా వ్యవస్థ దెబ్బతింటదనో, లేకుంటే మాకుండేటువంటి రాజసం మేమే పరిపాలించేటోళ్ళం ఇంకెవరు కాదు అని చెప్పే ఉద్దేశంతో వారు డిప్యూటీ మేయర్ గారికి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వకుండా, ఎవరికి సమాచారం చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా మీరు పోతే పోవచ్చు, నెల కాకపోతే 2 నెలలు పోండి, ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు జరాల పాడిన పడుతుంటే నిత్యం పరిరక్షణ చేయవలసింది, సమీక్షలు చేయవలసింది ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలు ప్రథమ పౌరుగా మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి మీరు విదేశీ పర్యటన చేస్తా అంటే ఇక్కడ ప్రజలెవరు కూడా చూస్తూ ఊరుకోరు. మరి ముఖ్యంగా బీసీలు ఎవరు కూడా చూస్తూ ఊరుకో. ఎందుకంటే నువ్వు బీసీ ఒక ప్రజాప్రతినిధికి న్యాయం చేయాల్సినటువంటి సందర్భంలో నువ్వు అన్యాయం చేసి వారికి వచ్చే అవకాశాన్ని గండిగొట్టి మహిళ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్ బెంచ్ విచారణ చేపట్టనుంది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ వాదనలు విన్నవించుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ తదితరులు కోర్టుకు చేరుకున్నారు. అటు కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. ఏం జరగనున్నది కాసేపట్లో తేలిపోనుంది. एक चैलेंज आएगा। बाबू चला अच्छा रिपोर्ट है एक चैलेंज आएगा। మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు కృష్ణులుగా గోపులుగా చేసిన నృత్యాలు తల్లిదండ్రులను మరియు చూపర్లను ఆకట్టుకున్నాయి. Students and teachers, a very warm welcome to one and all. Today we are together came to celebrate Sri Krishna Janmashtami. Okay, once again I welcome to all. In this joyous and special occasion, I would like to speak few messages. Okay, so the first one is you have to do your work with dedication. The Lord Krishna teaches the importance of the selfless action and duty. So you have to perform our duty with dedication. Okay, understand? So in this occasion we should remember the teachings of Lord Krishna, and we have to strive his teachings and messages to strive to embody them in our lives. Okay, so dear children and teachers, as a students, as we educators, we have to follow 3 points in our life. The first one is, let us be dedicated our duty. First one is dedicated our duty. Then second point is that find joy in our action. Find joy in our action. What we do, we have to find joy. What is the meaning of joy? Happiness. What is the meaning of joy? Happiness. So we have to find happiness in what we do. Okay. The third point is maintain the faith in the face of
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులు అందరూ గోపికలు మరియు కృష్ణుల్లాగా మారి ఆడి పాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్ హాజరయ్యారు. వెళ్ళు వైద్య కృష్ణ వెళ్ళు ఆ నందీష్ వెళ్ళు ఆ వెళ్ళు పెట్ట వెళ్ళు అందలే వెళ్ళు వెళ్ళు వెనుకకెళ్ళు మళ్ళీ వెళ్ళు వెనుకకెళ్ళు నెక్స్ట్ 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 Have a big class, all of you, Nandishwar. Girls are dressed up Gopikas. Not only this festival, all festivals are celebrated in our school. Thank you for giving this golden opportunity. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు కానీ ప్రధానోత్సవ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఇది ఒక పండుగ, ఇదొకటే కాకుండా ప్రతి పండుగ కూడా చాలా విశిష్టంగా సంస్కృతి సంప్రదాయాలు జరుపుకుంటారు. ఇవాళ కూడా కృష్ణాష్టమి సందర్భంగా రావడం జరిగింది. ప్రతి తల్లి కూడా ఇలా తన పిల్లల బాల్యమంతా శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో సంస్కార్ విద్యాలయంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు వేషధారణలతో, విద్యార్థినులు గోపికల వేషధారణలతో కోలాటాలు ఆడుతూ పాడుతూ పెద్దల సమక్షంలో ఉట్టిని కొట్టారు. సంస్కార్ విద్యాలయంలో చిన్నారులను శ్రీకృష్ణ తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మరియు నాయకులు దాదిగిరి గంగాధర్, తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఏమిటి వీడియోలు? ఆ లక్ష్మీనాథుని మీరు అమ్మడం మేము కొండమా మహర్షి? మేము మా ధనం అన్ని ఆయనే. ఆయన ద్వారా మా తరం కాదు. మీకు నమస్కారం. మీ తరం కాకపోతే మరో వాడుగా ఉన్నారు. సులభమైన బేరము లేస్తుడు 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 కృష్ణుడు లేస్తుడు కృష్ణుడు లేచిండు లేచిండు యాకో లేచిండు. ఇటు
వీడియో నడుస్తుంది. మీరు గంట కొడుతుర్రా? అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సభాధ్యక్షుడు తమ్ముడు సీతారాం గారికి, అలాగే వేదిక అలంకరించిన మా అన్న రాజన్న గారికి, అలాగే రాజ్ పటేల్ గారికి, మరియు తాజా మాజీ ఎంపీడీసీ సుభాష్ గౌడ్ గారికి, మా వైస్ ఎంపీపీ రమేష్ గారికి, అలాగే మా సేటు మా రైబాబు గారికి, కమలాపురం తాజా మాజీ ఎంపీడీసీ రాజేష్ దొర గారికి, అలాగే రాజన్ గౌడ్ గారికి, తమ్ముడు కృష్ణమూర్తి గారికి, అలాగే ఇక్కడ ఆశీర్లైన విద్యార్థుల పోషకులకు, స్కూల్ టీచర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చిన్నారులకు శుభాశీస్సులు తెలియజేసుకుంటాం. మనము మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. మన సంపద అనేది ఈ సంపద ఇప్పటిది కాదు. మన పూర్వీకులు ఏళ్ళ నుండి కూడా ఎన్నో యుగాలుగా మనం ఏదైతే చదువుకుంటాం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు ఈ కలియుగం, ఈ అన్ని యుగాలు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఎంతో మంది మన భారతదేశం మీద. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని 25వ డివిజన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం 25వ డివిజన్ చంద్రబాబు నగర్ కాలనీలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగ్నూరి సుమలత రాజు, మాజీ కార్పొరేటర్ దాసరి ఉమా సాంబమూర్తి, బీఆర్ఎస్ ఇన్ఛార్జి పున్నం శశికుమార్ల సమక్షంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు, చిన్నవారు, పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉట్టి కొట్టడంలో అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టడంలో ప్రతిభ చూపించిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండారాచన, పైహుల కొమరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. कृष्ण भगवान के जय, बोलो कृष्ण भगवान के నమ్మించడానికి కొడితే దాస్తాడు. ప్రాంత ప్రజలందరికీ, అలాగే 25వ డివిజన్ చంద్రబాబు కాలనీ యాదవ సంఘం నాయకులందరికీ కూడా, అదేవిధంగా
25వ డివిజన్ ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి పండగ కూడా మనం ఇదే విధంగా ఐక్యతతోటి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిగి ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనకు ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇంకా కూడా మనం ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి అష్టైశ్వర్యం కలిగించాలని చెప్పేసి మనసారా ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ వాసులకు ఈ యాదవ సంఘం వాసులకు నా యొక్క ధన్యవాదాలు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎల్లవేళగా ఇదే విధంగా జరుపుకోవాలని కాలనీ వాసులకు కాలనీ పెద్ద మనుషులకు వచ్చినటువంటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ శ్రీకృష్ణ భగవానికి కృష్ణే వందం జగద్గురు. కృష్ణుడు ఆది గురువు ఈ ప్రపంచానికి, ఒక భారతదేశానికే కాదు. ఎందుకంటే తన యొక్క చేష్టల ద్వారానే మానవుని వృత్తి ప్రవృత్తి తెలియజేసిండు. ఎందుకంటే తను చేసిన కార్యాలన్నీ భగవత్ కార్యాలు. ఎవరు ఏదన్నా కానీ శిష్య రక్షణ దుష్ట శిక్షణ కూడా తన చేష్టల ద్వారానే చేసి యాదవ కుల భూషణుడైంది కాబట్టి ఈ యాదవుల పండుగగా ఈరోజు జరుగుతుంది. అందులో మన చంద్రబాబు కాలనీలో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు పాల్గొన్న ప్రముఖులందరికీ మరియు యాదవ సంఘం అధ్యక్షులైన రాజయ్య గారికి మరియు వారి సహచర సభ్యులకు కొమరన్న కానీ మల్లన్న కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి కృష్ణుడు చేసిన పనుల ద్వారా మనం ఏదైతే స్ఫూర్తి పొంది మనం కూడా వారి ఆదర్శ బాటలో జరగాలి. కర్మఫలం ఖచ్చితంగా అనుభవించాల్సింది ఎంత ముఖ్యమో కర్మం చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక తప్పు చేయాలంటే పాపభీతి ఆనాడే చెప్పిండు. ఆ తప్పును ఎందుకు చెయ్యొద్దో తెలుసు, ఎందుకు చెయ్యాలో కూడా తెలుసు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న బొల్లోరే వాహనంలో సుమారు 800 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. వాహనం యజమాని వంతల జయరాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. బొల్లోరే డ్రైవర్ జయరాం కోసం పోలీసులు గాలింపు. గంజాయిని ఒరిస్సాలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వాహన యజమాని వెల్లడి. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నువ్వు పండించేవాడు కదా అంతకుముందు మట్టి చేసి కడతావు కదా మొత్తం. 24వ తారీఖున ఈ నెల వాహనాలు చెక్ మా గౌరవ ఎస్పీ రాజేశ్వర వాహనాలు చెక్ చేస్తుండగా ఎస్ఐ గోకుమార్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి అట్లాగే సిఐ అయిన సచికిషోర్ ఇద్దరికి సమాచారం రాగా అందులో 814 కేజీ గంజాయి ఉన్నది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారు 40,67,950 రూపాయలు ఉంటుంది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు వంతల జయరాం అనే అతను ఎక్కడైతే మనం లారీ పట్టుకున్నామో రామన్నపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదిగా ఉండగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా వంతల జయరాము తన నేటివ్ వచ్చేసి జాము కూడా పెదబయలు మండలం విశాఖపట్నం జిల్లా అని చెప్పారు. అతని దగ్గర 10 కేజీ గంజాయి ఉంది. అది కూడా స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి అతను లింక్ ఏంటంటే ఈ లారీకి సంబంధించిన ఓనర్ అతను. ఈ లారీ ఓనర్ కాబట్టి ఆ బండి కనిపించలేదని చెప్పేసి బండి కోసం ఎత్తుకుంటూ వస్తే మేము పట్టుకోవడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ వచ్చేసి కిల్లో జయరాం అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇతను కలిసి ఒరిస్సా మంగళమాటం అలియాస్ తాంగిచంద్ర అనే దగ్గర గంజాయి కొనుక్కొని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేస్తారు. ఇది మన కేసు పట్టుకున్న వెంటనే ఒక ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.